ఏం అట్లా పోతాడావు? నేను తాగేసింది దిగిపోతుంది. మెల్లగా పోన్నా. రే ఇదొక స్పీడ్ ఏంట్రా? కొంచెం ఒక 5 minutes ఓపిక పట్టు, ఇంటికి వెళ్ళిపోతాం. మనం ఇంటికి పోతాంలే కానీ దారిలో ఎవరన్నా అడ్డు పడితే పైకి పోతారు. బండ్రా అన్నయ్య డ్రైవ్ చేస్తూ ఫోన్ తీయడం లేదేమో అనుకున్నాను, కానీ కార్తిక్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? సారీ. ఏమండి, ఈడేమైనా యాక్సిడెంట్ కేసు అడ్మిట్ అయి ఉండదా? ఇంతకుముందే యాక్సిడెంట్ అయి ఉండదు. వాళ్ళని ఈడేమైనా చేర్చుండారా? ఈరోజు ఎవరు అడ్మిట్ కాలేదండి. ఏంద్రా రమ్మన్నావు? నాకు పనిందిరా రే. సార్ ఏంటి ఆ యాక్సిడెంట్ కేసు? హిట్ అండ్ రన్ కేసు అని రాసుకుండా వాళ్ళ దగ్గర ఏమైనా ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయేమో చెక్ చేశారా? ఎస్ సార్. సార్ ఇది డ్రైవింగ్ లైసెన్స్ సార్. మేబీ ఆటో డ్రైవర్ది అనుకుంటా. అందులో ఉన్న మరొక వ్యక్తి ఐడెంటిటీ కార్డ్ సార్. ఓ రజనీకాంత్ అంటే ఆటో డ్రైవర్ పేరు. మరి ఈ పక్కనున్న అతను ఎవరు? కార్తీక్. యాక్సిడెంట్ అయిన వాళ్ళ ఇద్దరి పేర్లు రజనీకాంత్, కార్తీక్. ఓకే, మీరు కేసు ఫైల్ చేయండి, నేను మళ్ళీ వస్తాను. ఓకే సార్. ఏంటి వీళ్ళు ఇంకా ఇంటికి రాలేదు? కనీసం ఫోన్ అయినా చేయలేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కలవడం లేదమ్మా. ఏమై ఉంటుంది? ఏనాడు లేంది ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? ఫోన్ కూడా ఎత్తకపోవడం ఏంటి? నాకేదో భయంగా ఉందమ్మా. అత్తయ్య ఫోన్ చేస్తుందేంటి? అత్తయ్య. అమ్మ విజయశాంతి,
కార్తీక్ మంగళసూత్రం తీసుకురావాలని వచ్చాడమ్మా. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏంటత్తయ్య, కార్తిక్ కూడా ఇంటికి రాలేదా? రాలేదమ్మా. ఎక్కడికి వెళ్ళాడో ఫోన్ కూడా చేయలేదా? చేయలేదమ్మా. అందుకే కదా ఈ టైంలో నీకు నేను ఫోన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఇంటికి రాకుండా అన్నయ్య కార్తిక్ ఎక్కడికి వెళ్ళుంటారు? ఏంటి సార్? రజనీకాంత్ వాళ్ళ ఇల్లు ఇదేనా? అవును సార్. మా అబ్బాయే. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? ఈ డ్రైవింగ్ లైసెన్స్ మీ అబ్బాయిదేమో చూడండి. అవునండి, మా అన్నయ్యదే. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమైంది మా అన్నయ్యకి? మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందమ్మా, హాస్పిటల్లో ఉన్నాడు. ఏమైందమ్మా? అమ్మా కొంచెం వెళ్ళి మనుషులు తీసుకురా. రజనీ, ఇదిగో అక్క. అమ్మా ఏంటి? నా బిడ్డకి యాక్సిడెంట్ అయిందా? ఎక్కడైంది? ఎక్కడున్నాడు? ఏమైంది నా బిడ్డకి? ఏమైంది సార్? ఏమైంది సార్ మా అన్నయ్యకి? ఎలా యాక్సిడెంట్ అయింది సార్? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్? ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా ఉంది సార్? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే వచ్చాం.